ఈరోజు మన రెసిపీ చికెన్ కుర్మా అండి. చికెన్ కుర్మా ఇలాగా పచ్చిగా ఉల్లిపాయలు అంతా పచ్చిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు 2 కేజీ చికెన్కి అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. అర కేజీ ఉల్లిపాయలు సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. చికెన్లో కేజీ చికెన్లో అర కేజీ ఉల్లిపాయలు తీసుకుంటాను ఎప్పుడైనా. ఇలాగ ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. పచ్చిగా ఇలాగ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లో మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి. మొత్తం తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంటే మొక్కలకి మొత్తం పెరుగు పట్టిన తర్వాత మొక్కలు వేగంగా స్మూత్గా అయిపోతుంది, వేగంగా ఉడికిపోతుంది. తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాము. గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ చేతులతో బాగా కలిపేయాలండి. ఆ ముక్కలకు మొత్తం పట్టిలా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ముక్కలు మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం ముక్కలు పట్టినట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, నేను కలుపుతున్నాను. ఇలా కలపాలి. మీరు కూడా ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు చికెన్ మొత్తం మసాలా పట్టినట్టు ఇలాగ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూసారా, ఇంత బాగా మొత్తం ముక్కలకి పట్టేసింది. ఇలా కలుపుకోవాలి. అంటే మసాలా మొత్తం పట్టాలండి. ఉల్లిపాయలు పట్టాలి, చికెన్కి పట్టాలి. ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఇలా కర్రీ చేశారంటే మీరు మళ్ళీ అదే చేస్తానంటారు. ఇలాగ మూత కప్పుకోవాలి. పొయ్యి మీద పెట్టాలండి. పొయ్యి మీద పెట్టేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత దాంట్లో టమాటా ఒకటి ఉంచుకోవాలి. ఇలా కట్ చేయకుండా ఇలా గిసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మూత కప్పుకోవాలండి. ఆ మూత తీసాక చూడండి, ఉడికిపోయింది. ఆల్రెడీ సగం ఉడికిపోయింది. చికెన్ ఉడికిపోయింది, టమాటా కూడా ఉడికిపోయింది. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చూసారా, టమాటా కూడా సగం ఉడికిపోయింది. నేను వాటర్ వేసుకోలేదండి. వాటర్ పైకి వచ్చింది, మళ్ళీ ఆయిల్ కూడా పైకి వచ్చింది. మళ్ళీ మూత కప్పుకొని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకోవాలి. తీసుకుంటే చూసారా, పైకి ఆయిల్ కూడా వచ్చింది, వాటర్ కూడా పైకి వస్తుంది. నేను అసలు వాటర్ వేయలేదు, వాటర్ కొద్దిగా కూడా వేయలేదు. టమాటా మొత్తం ఉడికిపోయింది. టమాటా దాంట్లోనే ఇలాగా స్పూన్తో ఇలా నొక్కిస్తే అది అయిపోతుంది స్మూత్గా. పైన తొక్క తీసేయాలండి. పైన తొక్క తీసాం కదా, ఇప్పుడు ఆ టమాటా దాంట్లోనే అలా ఫ్రెష్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాం కదా, ఒక్క టమాటా సరిపోతుంది. ఎక్కువ టమాటా బాగుంటుంది కానీ పుల్లగా అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిపోయింది. చూసారా, కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. వాటర్ వేసినా వేయకపోయినా పర్లేదండి. ఇలా చేసినా బాగుంటుంది. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మూత కప్పుకోవాలి. మూత కప్పుకొని ఒక 2 నిమిషాల తర్వాత వేసిన తర్వాత కర్రీ చూసారా ఎంత బాగా పైకి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. పెరుగు ఎప్పుడైనా చికెన్లో పెరుగు వేస్తే చాలా మంచిగా స్మూత్గా ఆ ముక్కలు స్మూత్ అయిపోతుందండి. వేగంగా ఉడికిపోతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలాగా తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. చూసేయండి.